పీపుల్ మీడియా భక్తి ప్రేక్షకులకు బోనాల పండుగ శుభాకాంక్షలు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి చరిత్ర చాలా మందికి తెలిసే ఉంటుంది. అయితే ఉజ్జయినిలో పుట్టి అమ్మవారు ఇక్కడ ప్రతిష్ఠించారు, ఇక్కడ కొలువు తీరడం అనేది జరిగింది. అందుకేనేమో అమ్మవారికి ఏటా బోనాల పండుగ చాలా అంగరంగ వైభవంగా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. అయితే దీని లష్కర్ జాతర అని కూడా అంటారు. అసలు ఈ బోనాని ప్రత్యేకత ఏంటి, ఉజ్జయిని మహంకాళి అమ్మవారు ఇక్కడ ఎలా వెలిసారు అనే స్థల పురాణం మనం తెలుసుకుందాం రండి. అమ్మ ఎక్కడైనా అమ్మనే. అమ్మ కొలువు తీరిన ప్రదేశము ఏ మూలనున్నా తెలుసుకోవచ్చు. అది చెట్టు అయినా, చేమ అయినా, కుండ అయినా, మట్టి అయినా, ఎక్కడైనా అమ్మ అని పిలిస్తే నేనున్న బిడ్డ అంటూ అమ్మ అభయం ఇస్తుంది. అలాంటి అమ్మ సన్నిధిలో ఈరోజు మనం ఉన్నాం ఉజ్జయిని మహంకాళి టెంపుల్లో. అమ్మవారు ప్రతీకంగా వెలిసిన ఏండ్ల నాటి చెట్టు ఇది. సో ఈ చెట్టుకుండే చరిత్ర చాలా అంటే చాలా స్థల పురాణం డిఫరెంట్ కథలుగా చెప్తూ ఉంటారు. కానీ అమ్మవారు సాక్షాత్తు ఈ చెట్టులో వెలిసారని కొంతమంది ప్రతీక చెప్తూ ఉన్నారు. చూసారు కదా, చెట్టు ఏండ్ల నాటి చెట్టు. సో అమ్మవారికి ఎలా అయితే ఉంటుందో సేమ్ యాస్టీజ్ అమ్మవారిని చీర రూపంలో అలంకరిస్తారు ఇక్కడి భక్తులు. ఇంకా చూసుకున్నట్టయితే అమ్మవారి గర్భగుడిలో ప్రతి ఏటా ఆషాఢంలో వచ్చే పండుగలలో ఉజ్జయిని మహంకాళి బోనాల ప్రత్యేకత చాలా అంటే చాలా వైభవంగా, చాలా అంటే చాలా అంగరంగ వైభవంగా దీన్ని నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. సో అంగరంగ వైభవంగా నిర్వహించే ఈ బోనాల జాతరకి కూడా గవర్నమెంట్ తరపు నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు తీసుకురావడం అనేది వెనకటి కాలం నుంచి ఆనవాయితీ. అయితే అమ్మవారు ఇక్కడ సాక్షాత్తు ఉజ్జయిని మహంకాళి రూపంలో ఉన్నట్టుగానే ఇక్కడ వెలిసారని ఇక్కడ స్థల పురాణం చెప్తూ ఉంది. అయితే అమ్మవారికి తొలి బోనం అనేది ఎక్కడము, ఆ తర్వాత నెక్స్ట్ డే రోజే రంగం ఎక్కే కార్యక్రమం అనేది ఇక్కడ నిర్వహిస్తూ ఉంటారు. రైట్, ఇక్కడ కొంతమంది మహిళలు ఉన్నారు. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం. ఇప్పుడు మీరు అంటే అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చారు. ఇప్పుడు బోనాలు కూడా అతి త్వరలోనే నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతుంది? చాలా బాగా ఉంటుంది. అన్ని ఎన్నికలు అన్ని మంచిగా, పూజా విధానం అన్ని స్పెషల్గా ఉంటాయి. రోజు ఉండేదే ఉంటుంది కార్యక్రమం, కానీ ఆ రోజు ఎక్కువగా ఉంటుంది. అమ్మవారు వేకన్నా తల్లి కదా, అందరినీ చూస్తారు. అందులో మనం కూడా సాకలు కూడా పోస్తూ ఉంటారు కదా, అసలు సాకలు ఎందుకు పోస్తారు? కోరికల కోసం, ఇంకేం లేదు. అంటే అమ్మవారు పెట్టాలని ఆచారం ఉంది కాబట్టి. మళ్ళీ కోణంలో కూడా అన్నం ఉంటది కదా, నైవేద్యం. అందుకని శాఖ అంటే నీళ్లు వీటన్ని సమృద్ధిగా ఉండాలి. వర్షం అన్ని రావడం, పాడి పంటలు వండడానికి. అది వర్షం వస్తేనే మనం అన్నం తింటాం కాబట్టి ఆ ఆకుపచ్చ ప్రకృతి చెట్టు కాబట్టి దాని నుంచి వచ్చిన విత్తనాలు మనం అన్నం వండుకొని తింటాం. అంటే ఇక్కడ పచ్చికుండ నాటి ఆ దాని మీదనే అమ్మవారు నిల్చుంటది అంట. కరెక్ట్, నిల్చుంటే అమ్మవారు చెప్తుంది రంగం. అమ్మవారి బోనాల అనంతరము మరుసటి రోజు రంగం కార్యక్రమం అనేది నిర్వహిస్తూ ఉంటారు. అయితే ఇక్కడ రంగం కార్యక్రమం అనేది అమ్మవారికి భక్తి శ్రద్ధలతో ఏడాదికి ఒక్కసారి మాత్రమే అమ్మవారికి రంగం ఎక్కుతారు. మాతంగి స్వర్ణలత. అయితే మాతంగి అని అంటే కేవలం అమ్మవారికి మాత్రమే అంకితం. ఇక వారికి పెళ్లి అనేది ఏది అనేది ఉండదు. అమ్మవారినే దేవుడి కళ్యాణంగా చేసుకొని నిత్యం అమ్మవారి సేవలోనే వాళ్ళు ఉండిపోతారు ఆ వంశస్థులు. అయితే అమ్మవారు ఇక్కడ వారి ప్రతిరూపానికి అమ్మవారు అనేటువంటి ఇక్కడ చూస్తూ ఉన్నాం, పచ్చికుండతో తయారు చేసి ఆ పచ్చికుండ మీదనే స్వర్ణలత గారు రంగం ఎక్కి ఆ తర్వాత రంగం అనేది చెప్పడం జరుగుతుంది. అయితే ఆషాఢంలో అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి దీవెనలు కూడా ఉండాలని అమ్మవారినే సాక్షాత్తు ఆహ్వానించుకొని స్వర్ణలత గారు రంగం ఎక్కడం అనేది జరుగుతుంది. అయితే పాడి పంటలు సుఖ సంతోషాలతో రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉంది అనే దాని మీద భవిష్యవాణి చెప్పడం అనేది ఇక్కడ ప్రతీక. అయితే ఇక్కడ ఉండే లోకల్ వాసులు కూడా కొంతమంది మాట్లాడదాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు? జ్యోతి. ఓకే, ఇక్కడ అమ్మవారికి ఉజ్జయిని మహంకాళికి బోనాలు నిర్వహిస్తున్న సందర్భం మనం చాలా రోజుల నుంచి చూస్తున్నాం. అయితే ఈసారి బోనాలు ఎలా ఉండబోతున్నాయి? ఈసారి చాలా బాగా జరుగుతాయి సార్. అన్ని ఏర్పాట్లు చేశారు, ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా జరిపిస్తున్నామండి. ఇప్పుడు వస్తుంది బోనాలు ఇక్కడ 2 తారీఖు రోజు. అయితే బల్కంపేట ఎల్లమ్మ అనంతరం కూడా ఇక్కడ. అవును.
అయితే ఈ రంగ కార్యక్రమం అనేది ఉండదు కదా, రంగం కార్యక్రమం అనేది స్వర్ణలత గారు ప్రతి ఏటా అమ్మవారికి రంగం ఎక్కడం అనేది జరుగుతూ ఉంది. ఇది ఎప్పటి నుంచి అంటే ఆ వంశస్థులకే పరిమితమా లేకపోతే ఇంకా వేరే వాళ్ళు కూడా చెప్పొచ్చు? అది తెలియదు. మా వంశస్థులే అండి. ఇంతకు ముందు వాళ్ళ నానమ్మ ఎక్కేది, ఇప్పుడు ఆమె. భవిష్యవాణి కూడా చెప్పడం అనేది జరుగుతుంది. అవును. ఎట్లా అనిపిస్తుంది ఆ టైంలో? చాలా బాగా అనిపిస్తుంది. ఎందుకంటే రాష్ట్రం గురించే మా అమ్మ చెప్తూ ఉంది. ఆ అమ్మ పలికే పలుకుల కోసం చాలా మంది వెహికల్లతో ఎదురు చూస్తూ ఉంటారు. మీరు స్థానికులు ఎప్పుడు ఇక్కడే ఉంటారు, ఎలా? అసలు మాకే దొరకదు అమ్మవారు. అప్పుడు మేము ఎక్కడ ఉంటామో మాకే తెలియదు. మేమే గుడి వాళ్ళం కానీ మేము ఇక్కడ ఉండనే ఉంటాము. అసలు ఇది ఎన్నేళ్ళు అవుతుంది గుడి కట్టి? 200 years అవుతుంది. 200 ఏళ్ల నుంచి ఇక్కడనే పూజలు పురస్కారాలు. అయితే అమ్మవారు స్వయంభూనా లేకపోతే విగ్రహ ప్రతిష్ఠ? స్వయంభూ. ఆగస్టు 2 రోజు అమ్మవారికి ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి తొలి బోనం ఎక్కించడం అనేది జరుగుతుంది. అనంతరం కూడా నెక్స్ట్ డే రోజు రంగ కార్యక్రమం అనేది కూడా నిర్వహించడం అనేది ఇక్కడ ప్రతీక అనేది చెప్తూ ఉంది. అయితే లాస్ట్ టైం కన్నా ఈసారి ఇంకా గ్రాండ్ గా గవర్నమెంట్ అన్ని విధాలుగా కూడా తగిన ఏర్పాట్లు కూడా ఎవరికి ఏ అసౌకర్యం కాకుండా తగిన సౌకర్యం ఉండేటట్టు గవర్నమెంట్ ఏర్పాట్లు కూడా చాలా శరవేగంగా నడుస్తున్న విషయం చెప్పొచ్చు. అయితే అమ్మవారు కూడా ఇక్కడ చాలా చూసుకున్నట్టయితే అమ్మవారి విశిష్టత ఎంత చెప్పినా చాలా తక్కువనే అని చెప్పేసి కూడా ఇక్కడ వాసులు చెప్తూ ఉన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు, అమ్మవారి చల్లని చూపు, అమ్మవారి దీవెనలు అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా మీ పీపుల్ మీడియా పాయింట్ కోరుకుంటుంది. థ్యాంక్ యూ.